హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వర్షాకాలం మనకు తాటికాయలు అనేది వస్తాయండి. ఈ సీజన్లోనే వస్తాయి. ఇవి చాలా ఐటమ్స్ అయితే వండుకోవచ్చు మనము. ముందుగా అయితే నేనైతే 2 తాటిపండ్లు అయితే తెచ్చుకున్నాను. అవి బాగా అయితే ముగ్గాలి. నేను చూపిస్తున్నాను చూడండి. అలా కొంచెం వాటర్ వేసుకుని దాన్ని అలా పిసకాలి. పిసికిన తర్వాత మనకి వాటర్ వేసుకోకపోయినా వస్తుంది, కానీ వాటర్ వేసుకుంటే మనకి తొందరగా ఈజీగా అనేది అయితే వచ్చేస్తుంది. తర్వాత మనము దాన్ని తీసుకుని వాటి క్యారెట్ తురుము అనేది ఉంటుంది చూడండి, దాంతో అయితే నేనైతే కోరుకుంటున్నాను. మీ ఇష్టం అండి. వెడల్పు గిన్నె ఉంటే దాని నుంచి కూడా మీరు కోరుకోవచ్చు. నేనైతే దీంతో అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది, అందుకని దీని నుంచి అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇలాగా 2 అయితే నేనైతే కోరేసుకున్నానండి. ఇది ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. చూడండి, మీకు కనిపిస్తున్నాయి చూడండి. దానికి ఉండే ఈసులు అనేది మనకు కనబడుతున్నాయి కదా. దాన్ని ఏం చేయాలనుకుంటే చాలామంది ఇలాగ రౌండ్గా తిప్పి ఈసులు అనేవి కూడా లాగేస్తారు. నేను అలా కాకుండా మంచి చిక్క అయితే కూడా చెప్తాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఇలాంటి చున్నీ మీ ఇంట్లో అయితే ఉన్నదనుకోండి, చిల్లులుగా ఉంటుంది కదా, అలాంటి చున్నీ మీ ఇంట్లో ఉంటే ఆ పేసినంతా దాంట్లో వేసేసుకుని, ఇప్పుడు చూడండి నేను ఎలా చూపిస్తున్నాను, అలా జస్ట్ అలా పిండారనుకోండి, చూడండి అదంటే దానికి ఉండే మొత్తం పేస్ట్ అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. మనకి ఇంకా ఈజీలు అనేవి అయితే మనకైతే ఉండదు. చూడండి ఎంత స్మూత్గా వస్తుందో. ఆ టిప్స్ని అయితే మీరు చాలా బాగా అయితే మీకు యూజ్ అవుతుంది. ఆ టిప్స్ని తప్పకుండా మీరు పాటించండి, ట్రై చేయండి. ఓకేనా? చూడండి, ఈసులు అనేవి ఏమి రావా, చున్నీలు అయితే ఉండిపోతాయి. మనకు చాలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి నేనైతే ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. ఇవి కోరుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే మనం తినేటప్పుడు మధ్యన కొబ్బరికాయ అనేది తగులుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. అదే మిక్సీలో వేసుకుంటే మొత్తం మిక్సీ అయితే అయిపోద్ది. అంత అలా అయితే కొబ్బరికాయ అనేది మనకి తినేటప్పుడు కొంచెము అటు ఇటు ఉన్న తగలదు. కాబట్టి ఇలా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ బెల్లం అయితే తీసుకున్నాను నేను. పావు బెల్లం అయితే అదే శుభ్రంగా అలాగా చిన్ని ముక్కల కింద మొత్తం అంతా పొడుములు అయితే చేసేసుకున్నాను. ఈ పేస్ట్నంతా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత కొబ్బరికాయ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బెల్లం ఉంటుంది, బెల్లం కూడా దీంట్లో అయితే వేసేసుకుందాం మనం. ఈ 3 అయితే మనమైతే కలుపుకోవాలంటే బాగానే. దీంతో మనం గారెలు వండుకోవచ్చు, బూరెలు వండుకోవచ్చు, నెక్స్ట్ అట్టలు వేసుకోవచ్చు, ఇడ్లీలు కూడా చేసుకోవచ్చండి. నేనైతే దీనికి తాటికాయలు 2 తీసుకున్నాను కాబట్టి మీకు మంచి కొలతలతో అయితే చెప్తున్నాను. 1 గ్లాసు నూకైతే వేసుకున్నాను. మీకు సరిపోకపోతే కొంచెం కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు కలుపుతున్నాను, పడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా శుభ్రంగా అయితే కలిపేసుకున్న తర్వాత ఒకవేళ లాస్ట్ను సరిపోకపోతే వేసుకోండి, ఎక్కువ కాదు కొంచెమే వేసుకోండి. ఇది శుభ్రంగా అయితే ఇలాగైతే కలిపేసుకోండి. చాలా సింపుల్గా అయితే నేనైతే మీకు చెప్తున్నాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఏ సీజన్లో ఆ సీజన్లోనే తినాలండి. ఈ సీజన్లో మనకి ఇది చాలా అయితే మనకి చుట్టూరు అవైలబుల్గా ఉంటాయి. కంపల్సరీ మీరు తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో నాకు సరిపోలేదు, అందుకే నేను లాస్ట్ని వేసుకుంటున్నాను, కొంచెం వేసుకుంటున్నాను. మీకు చెప్పాను కదా, అంటే 1.5 అయితే పట్టింది గ్లాసు. పక్కా కొలతలతో అయితే చెప్తున్నాను. ఇది ఇప్పుడు ఒక మూకుడు లాంటిలోకి అయితే నేనైతే వేస్తున్నానండి. దీంట్లో ఆయిల్ అనేది వేసుకోండి. దీంట్లోనే మనము అరిటాకు కూడా వేసుకుని అయితే వేసుకోవచ్చు. మనం ఇప్పుడు గ్యాస్ మీద అయితే చేస్తున్నాం కదండి, అదే కట్టెల పొయ్యి మీద అయితే అరిటాకు అయితే వేసుకుని మళ్ళీ ఇంకో పక్కన మనము కాల్చుకోవచ్చు. ఎలా అనుకుంటే దాని మీదే అరిటాకు మీద నిప్పులు అనేవి కూడా వేసుకోవచ్చు. ఇది మనం చేసేది గ్యాస్ మీద కాబట్టండి, ఓ సైడు అవ్విన తర్వాత రెండో సైడు మనము డన్ చేసుకోవచ్చు, తిప్పుకోవచ్చు, పర్వాలేదు. ప్రజెంట్ అయితే అరిటాకు అయితే లేదు, పర్వాలేదు, మీ ఇష్టం అండి. అరిటాకు వేసుకుని మనం కాల్చుకున్నామన్నా కాల్చుకోవచ్చు, కానీ గ్యాస్ మీదకి మనకి నిప్పులు అనేవి ఉండవు కాబట్టి ఇలా అయితేనే మీకు బాగుంటుంది. మొత్తం వేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని గ్యాస్ మీద అయితే మనమైతే పెట్టేసుకుందాం. చూపిస్తున్నాను చూడండి. ఒక్క గిన్నె లాంటిది అలాంటివి వేసుకోండి. చూడండి ఎలా ఉడికిందో కదా. మళ్ళీ నెక్స్ట్ పక్క కూడా మనం తిప్పుకుందాం. చూడండి, ఇప్పుడు మనము దీన్ని చూద్దాం ఉడికిందా లేదా అనేది ఒక నైఫ్ సహాయంతో చూద్దాం. చూడండి, అసలు ఏం అంటుకోలేదు, చాలా పర్ఫెక్ట్గా చాలా అయితే బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం.
మనం అట్టు వేసేటప్పుడు మీడియంలోనే పెట్టి మనము కాల్చుకోవాలండి. హైలో పెడితే మాడిపోతుంది. కాబట్టి మీడియంలో పెట్టి మీరు తప్పకుండా నా స్టైల్లో కాకుండా ఆంధ్ర స్టైల్లో తాటి రొట్టె మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మీరు తయారు చేసి నాకు చెప్పండి. నేనైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చిన్న పీస్ అయితే తీసుకున్నాను. చూడండి ఎలా అయితే ఉడికిపోయిందో. వావ్, సూపర్ ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఆంధ్ర స్టైల్లో తాటి రొట్టె రెడీ.